జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా తెలుసు యోగి ఆదిత్యనాథ్ గారు న్యాయం కోసం ధర్మం కోసం ఎంత నిష్టగా పనిచేస్తారో ఎంత నిజాయితీగా ఉంటాడో మనకందరికి కూడా తెలుసు తన రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఎటువంటి వాళ్ళనైనా ఎలాంటి వాళ్ళనైనా కూడా ఎదిరించేదానికి సిద్ధంగా ఉంటాడు ఒక్కసారి ఈ న్యూస్ చూడండి ఆయన మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఎంత బాగుంటాయంటే అసలు అందుకేనేమో మనలాంటి వాళ్ళందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారి మాటలకు ఆయన పరిపాలన విధానానికి ఫిదా అయిపోతాం అట్నే అందుకే ఆయనంతగా అభిమానిస్తాం సరే ఇంకా మ్యాటర్కి వచ్చేద్దాం ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే రేపటి శివరాత్రితో ఈ మహాకుంభమేళా అయితే పూర్తవనున్నది మొత్తంగా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మహాకుంభమేళా కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు అది కూడా ప్రపంచ స్థాయి ఏర్పాట్లు చేయడం ఇక్కడ విశేషం అన్నమాట ఇప్పటి వరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు సరే 2 వారాల క్రితం దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి ఒక 30 మంది వరకు భక్తులు అయితే చనిపోయినారు చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇక అప్పటి నుంచి ఈ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల కాంగ్రెస్ పార్టీలు గొంతు చించుకోవడం ప్రారంభించినాయి వీళ్ళకేదో హిందువులపైన హిందూ భక్తులపైన ప్రేమంతా ఉన్నట్టు వీళ్ళేదో హిందువులందరినీ కూడా ఉద్ధరించినట్టు యోగి ఆదిత్యనాథ్ గారి పైన వీళ్ళందరూ కలిసి ఒంటి కాలు మీద లేస్తారు మనకు తెలియదా ఇలా బతికేందా ఇదే రాహుల్ గాంధీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటు సాక్షిగా హిందువులను ఎంత దారుణంగా అవమానించాడో మనకు అందరికి కూడా తెలుసు ఇక ఎవరు అభినవ్ శూర్పణఖ ఈ మమతా బెనర్జీ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో అసలు హిందువులను కనీసం కళ్ళతో చూడలేకుండా ఒకవైపున ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో వచ్చినటువంటి ఎవరు ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఈ మయన్మార్ రోహింగ్యాలో ఒకవైపు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తా ఉన్నా కూడా కనీసం నోరు మెదపడం వల్ల ఈ దుర్మార్గాలు ఈ దుష్టురాలు ఇంకా అఖిలేష్ యాదవ్ అంటావా ఆయన స్వయాన ఏది ఈ అయోధ్య ఉండేది కూడా ఫైజాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది అక్కడ అవధేష్ ప్రసాద్ అని చెప్పేసి ఒక ఆయన నిలబెట్టాడు నేను ఆయన వాటాన్ని నేను వర్ణించలేను ఎందుకంటే కనీసం చింపాంజీలు కూడా ఆయనకంటే అందంగా ఉంటాయి అలాంటి వ్యక్తిని ఆయన నిలబెడితే కనీసం విశ్వాసం విజ్ఞత కనీసం ఒకరోవైనా కూడా ధర్మాభిమానం లేనటువంటి మనుషులు ధర్మనిష్ట లేనటువంటి మనుషులు 500 సంవత్సరాల కలయ మనకు రామ మందిర నిర్మాణం అనేది అటువంటి గొప్పగా ఆ రామ మందిరాన్ని నిర్మాణం చేసి బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేస్తే బీజేపీకి ఓట్లు లేకుండా ఇటువంటి వాడికి ఒక మూర్ఖుడికి ఓట్లు వేశారు కనీసం ఒక జర్నలిస్టు జై శ్రీరామ్ అంటే అనమల్లా ఈ అవధేష్ ప్రసాద్ అలాంటి వాడికి ఓట్లు వేశారు అక్కడ ఉండే జనాలు అలాంటి వాళ్ళను పార్టీలో పెట్టుకొని అలాంటి వాళ్ళకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ అఖిలేష్ యాదవ్ వీళ్ళకి అసలు హిందువుల గురించి మాట్లాడేదానికి అర్హత ఉన్నదా ఒకసారి మీరు ఆలోచించండి ఈ అఖిలేష్ యాదవ్ కావచ్చు వీళ్ళ నాయనగా ఎవరు ఆయన ములాయం సింగ్ యాదవ్ కావచ్చు హిందువులను ఎంత రాచిరాంపాన్ని పెట్టినారో కనీసం కరసేవకుల మీద వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారో జనాలకు అందరికి కూడా తెలుసు వీళ్ళకి అసలు హిందువుల గురించి మాట్లాడడానికి కొంచెమన్నా వీళ్ళకి అర్హత ఉన్నదా ఒకసారి ఆలోచించుకోండి సరే తప్పు జరిగింది కాబట్టి విమర్శించడంలో తప్పు లేదు అని అనుకుందాం ఓకేనా కానీ ప్రతిరోజు కూడా నిద్ర లేవంగానే ముఖ్యంగా ఈ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి ఆ తొక్కిసలాట గురించే మాట్లాడతారు దాన్ని బూచిగా చూపిస్తా మహాకుంభమేళాను అవమానిస్తా అసలు మహాకుంభమేళా అనేదే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతారు ఇక తృణమూల కాంగ్రెస్ అయితే మహాకుంభమేళాను అత్యంత దారుణంగా మృత్యు కుంభమేళాగా అభివర్ణిస్తా మాట్లాడింది వీళ్ళని ఏమనాలో ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా మీరేనా నేను చెప్పేదే ఉండదా ఇక దీనితో నిన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఈ విషయం పైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడినారు ఈ క్రమంలో యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతా మహాకుంభమేళాలో ఎవరి ఏది కోరుకుంటే అది దొరుకుతుంది మహాకుంభమేళాలో రాబందులకు బాగా వినండి చాలా అద్భుతంగా మాట్లాడినారు రాబందులకు శవాలు కనపడతాయి పందులకు బురద కనపడతాది నమ్మకస్తులకు ఆశీస్సులు దొరుకుతాయి భక్తులకు దేవుడు కనిపిస్తాడు వ్యాపారస్తులకు వ్యాపారం కనపడుతుంది పేదలకు పట్టెడన్నం దొరుకుతుంది అలాగే ఉపాధి దొరుకుతుంది సౌమ్యులకు మహాకుంభమేళాలో దయ కనపడుతుంది దేవుని విశ్వాసులకు అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కనపడతాయి ఈ విధంగా ఒక్కొక్క వర్గానికి అంటే మన మనస్తత్వాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కో విధంగా మహాకుంభమేళా అయితే కనపడుతుంది హజ్ యాత్రలో నిర్వహణ లోపాల మూలంగా తొక్కిసలాట జరిగి భారతీయులు మరణించినప్పుడు ఏ ఒక్క లౌకికవాది కూడా మాట్లాడలా ఏ ఒక్క లౌకికవాద పార్టీ అని చెప్పుండేటటువంటి వాళ్ళు వీళ్ళెవరు కూడా బొస్సెత్తల అంటే నోరు మెదపల పైగా
మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చారు వీళ్ళంతా కలిసి. కానీ ఇప్పుడు వాళ్ళే, అలాంటి పార్టీలే, అలాంటి నాయకులే, అలాంటి నాయకురాళ్ళే మహాకుంభమేళాలో ఏర్పాట్ల గురించి నోటికి వచ్చినట్టు దిగజారి మాట్లాడతారని మూతి మీద కొట్టాడు. కుంభమేళా గురించి ఎన్ని తప్పుడు ప్రచారాలు, పెయిడ్ ప్రచారాలు చేసినప్పటికీ భక్తులు మహాకుంభమేళాకు హాజరయ్యి పవిత్ర స్నానాలు చేస్తానే ఉన్నారు. కుంభమేళాలో ఒక్కసారి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకునేప్పటికీ భక్తుల విశ్వాసం, అదేవిధంగా ఉత్సాహంలో ఎటువంటి మార్పు కూడా రాలా. ఇక అఖిలేష్ యాదవ్ లాగా నేను మత విశ్వాసాలతో ఆడుకునే మనిషిని ఎంత మాత్రం కూడా కాదు. మనస వాచ కర్మణ నేను హిందూ ధర్మాన్ని పూర్తిగా నమ్ముతున్న వాడినంటూ యోగి ఆదిత్యనాథ్ గారు అత్యంత కరుకుగా ప్రతిపక్షాలకు, విమర్శకులకు గట్టిగా సమాధానం ఇచ్చారు. మన భాషలో చెప్పుకోవాలంటే వంగనబెట్టి కొట్టాడు. అది ఏమంటారా? లేకపోతే వీళ్ళకంటే హిందువుల మీద ప్రేమ? నిజంగా వీళ్ళు సరే, వీళ్ళ లెక్కలో ఇది లౌకిక దేశము, లౌకిక సరే ఇది సెక్యులర్ కంట్రీ ఏదేదో చెప్తాను కదా, ఎందుకులే అన్నీ కూడా చెప్తాను కదా. మరి అన్ని మతాలను అందరినీ సమానంగా చూడాలి కదా. మిగతా వాళ్ళనేమో వీళ్ళందరినీ నెత్తి పెట్టుకునేది హిందువులు వీళ్ళ కళ్ళకు మాత్రం హాట్ కేకులు మారి కనపడతారు. నీకు ఈ ముక్క, నాకు ఆ ముక్క, నీకు ఈ కులము, నాకు ఆ కులము, అందరినీ కులాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా వీళ్ళందరినీ సీల్చి వీళ్ళ ఓట్లు మాత్రం కావాలా, మేలు మాత్రం ఎవరికో చేయాలా? ఏమన్నా న్యాయం అయితే? వీళ్ళ దృష్టిలో హిందువులు అనేవాళ్ళు అసలు కౌంటేలా ఇంకా ఏం మాట్లాడతావు ఊరికనే. మనం మూర్ఖులం అయ్యి అదిగో అది మా కుల పార్టీ, ఇదిగో ఇది మా ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి మనకు తెలివి లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా ఇట్లా నాయకులను చేసి వాళ్ళని ఉభయ సభలకు పంపించి వాళ్ళని పార్లమెంట్లో కూర్చోబెట్టి మన నెత్తిన మనమే ఎందుకులే పోసుకుంటాం ఎత్తి. మిత్రులారా, ఇప్పటికైనా మనలో మార్పు రావాలా? ఏ నాయకుడు ఎలాంటి వాడు, ఏ నాయకుడు ఎలాంటిది, ఏ పార్టీ ఎలాంటిదో ఇంకన్నా మనం తెలుసుకోలేకపోతే ఏం చెప్పాలో మీరే చెప్పండి. ఇంక నాకైతే అర్థం కావడం. మన భవిష్యత్తు మన చేతల్లోనే ఉండదు. ప్రస్తుతానికి అయితే ఇంకా కొద్దిగా దాటిందనుకో, చేయి దాటిపోయినాక మళ్ళీ మనం ఏం చేసినా కూడా తిరిగాదు, మళ్ళీ బానిసలుగా బతకడం తప్పితే. మనం కాకపోతే మన బెడ్లో. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.